అలాంటి అభివృద్ధి అయిన దేశంలో, అభివృద్ధి అయిన ఆరోగ్య యంత్రాంగం ఉన్న దేశంలో ఆ రకమైన లైన్ తీసుకుంటే మన దేశానికి ఏమొచ్చింది? ఆ లైన్ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు నేను సలహాను మారుస్తానంటే జ్వరం పెరిగినా 102 గంటలు దాటినా, పల్స్ ఆక్సిజన్ 93 గంటలు తగ్గినా, ఊపిరి పీల్చే 23 గంటలు పెరిగినా ఇప్పుడు ఇంట్లో ఉండొద్దు. 15 రోజులు వెళ్తారు. ఎంతమందిని? 100 మంది పాజిటివ్ వస్తే 15 మందిని. ఈ 15 మంది కూడా దాదాపు అందరూ ఐసోలేషన్. నీకు జ్వరం వచ్చింది, ఉన్నప్పుడు వచ్చింది, పారాసిటమాల్ నీ ఇంట్లో పెట్టు. అది ఓవర్ ది కౌంటర్, ఎవరికైనా అమ్మగలిగిన ముందది. డోలోనో లేకపోతే క్రోసినో మెటాసినో ఏదో పేరు. నేను కొన్ని వేల మందికి ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చాను. గుండె ఆగిపో నా దగ్గర కరెంట్ లైన్ మళ్ళీ పట్టుకొని వచ్చారు. 10 నిమిషాలు కరెంట్ షాక్ చచ్చిపోయాడు. 23 ఏళ్ళ వయసు. అటు భార్య పెళ్ళి 2 ఏళ్ళు పసిపిల్లలు 3 నెలల పిల్లలు సంఘటన వచ్చింది. ఏడుస్తా ఉంది కన్నీళ్ళు మున్నూరుగా. ఆ పసిపిల్లకి అర్థం కాదు ఎందుకు ఏడుస్తా ఉందో. అంతా సభ్యం ఉంటేనే దిక్కులేని దేశం ఇది. అలాంటప్పుడు సంపాదించేటోడు చచ్చిపోయింది, ఆ పిల్లకి ఎత్తింది, ఆ పసిపిల్లకి ఎత్తింది. ఎవరు చెప్పలేదు సమాధానం. వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్నాను నేను. 10 నిమిషాల ముందు చచ్చిపోయిన బతికిస్తున్నాను. నేను ఈ కాంట్రాస్ట్ నేను చూపిస్తా. ఈ పని మీరు చేయగలరు కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నా. తిరుపతికి దక్షిణంలో కమ్మవారి కండ్రిగండ రోడ్ ఉంది, 10 కిలోమీటర్లు. 1990లో అక్షరాస్యత కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం అయినాక అక్షరాస్యత అనంతర కార్యక్రమాల కింద మేము గ్రామాల్లో జనానికి ఆరోగ్య శిక్షణ ముందు ఇస్తాం. మొదటి రోజు మా డాక్టర్ పంపా, 2వ రోజు నేను వెళ్ళాను. ఒక పెద్ద కాలంలో కూర్చున్నాం, 200 మందిని. పిల్లలందరూ వచ్చినారు 10 రోజుల నుంచి. పాలు ధరిస్తే ఏం చేయాలా, తెలుగు పెడితే ఏం చేయాలా, కరెంట్ షాకు, పిడి పెడితే, పురుగు మందులు తాగితే ఎక్కడ బతికించాలా, బాయిలో మనిషి మునిగిపోతే ఎక్కడ బతికించాలి, ఇవి చెప్తా ఉన్నాను. ఈ పొలాలకి పోయే రైతులు ఒక 4 కాడిపల్లి అక్కడ పడేసి చెట్టు పెట్టేసి కూర్చున్నారు. ఇదేంటి మాకన్నీ చెప్తున్నట్టే ఉంది. మధ్యాహ్నం దాకా విని ఏం సార్ ఏంటి మా పిల్లలు చెప్పాలా, ఈ పిల్లలందరినీ పట్టుకుని చెప్తున్నారు ఏంటన్నారు. ఆ పిల్లలందరూ మీ పిల్లలు 20 గ్రామాలను తెచ్చినారు. తిరిగి గ్రామాల్లో నేర్పిస్తామని మేము చెప్తున్నాను. అయితే మంచిదే అన్నారు. ఈ సాయంత్రం 4ంటికి మేము క్యాంపు క్లోజ్ చేయాలి. మేము క్యాంపు నిర్వహించే పద్ధతి విలక్షణంగా ఉంటుంది. మేము డబ్బులు ఖర్చు పెట్టాం. అసలు 200 మందిని 200 ఇళ్ళగా పంపించినాం భోజనానికి. ఆ ఇళ్ళల్లో భోజనం పెడతారు, మా దగ్గర తీసుకోవాలి. మాకేంటో ఇప్పటికే ఎట్లా చేస్తుంది. నేను గ్రామంలో ట్రైనింగ్ ఇస్తే పోయా ఒక ఛార్జీలు ఖర్చు అంతే. పాన్కు కస్టమైజ్ గుర్తుపెట్టింది ఎట్లా అని సబ్జెక్ట్ నేను చెప్పాను. పేషెంట్ నడుచుకుంటూ వస్తుంటే కొన్ని పాయింట్లు చెప్పగలమన్నా. ఉదాహరణకి అమ్మాయి పొట్టిగా ఉందనుకో, ఈ అమ్మాయి కానీ కష్టమని చెప్తాను. 4 కేజీలు పొట్టిగా ఉంటే కానీ కష్టం, లావుగా ఉంటే కష్టమైంది. చెప్పగలం ముందు దగ్గరికి వచ్చి 5 నిమిషాలు మాట్లాడితే చెప్పగలమన్నా. ఇదివరకు 2 క్యాంపులు అయింది సార్, నాకు 2 సిజేరియన్ చేస్తారు. ఈ 3వ క్యాంప్ అన్నదాంతో మాట్లాడితే తెలిసింది 2 సిజేరియన్లు అయితే 3వ క్యాంప్ కష్టమయ్యే అవకాశం ఉంది. చెప్పగలం. చెత్త పరీక్ష చేస్తే చెప్పగలమన్నా. చెత్త గుండె మీద పెట్టగానే గదగల శబ్దం తెలుస్తుంది. అమ్మాయి గుండె దెబ్బ తెలిసింది. గుండె దెబ్బ ఉన్న అమ్మాయికి దాంట్లో కష్టమైందని చెప్తారు. చిన్న పరీక్షలు చేస్తే చెప్పగలం. హెచ్పి చేయించా, హెచ్పి 5 గ్రాములు వచ్చింది, ఈ అమ్మాయి కాంతి కష్టమైంది చెప్పగలం. స్కానింగ్ చేస్తే చెప్పగలం. బిడ్డ అడ్డం తిరుగుంటే తెలుస్తుంది, బిడ్డ అడ్డం పడుకుంటే తెలుస్తుంది. మాయ గర్భసంచి ద్వారం దగ్గర కష్టమైనది చెప్పగలం. కాన్పు నొప్పులు మొదలైనాక కూడా చెప్పగలం. నొప్పుల మధ్య ఆగిపోతే కష్టమవుతుంది. కాన్పు సగమైన తర్వాత చెయ్యి ముందుకు వచ్చిందనుకో తలకాయ రాకుండా కష్టమవుతుంది చెప్పగలం. అట్లా వివిధ దిశల్లో ఎట్లా కష్టమవుతుందని చెప్పగలం నేను వివరించడం. ఒక పాయింట్లో తెలియదు బాగుండేది. ఇది అర్థమైంది జనం. దాంట్లో నేర్పించడం సులభం. మేము మా పుస్తకం కూడా చదివిస్తాం, ఇదే రకంగా రాస్తాం. ఇందాక మా రమేష్ గారికి లావు పుస్తకం ఇది ఇచ్చినాము. ఈ లావు పుస్తకం పాత వర్షం ఉంటుంది, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆ పుస్తకం అడిగారు. ఆ పుస్తకంలోనే అన్ని దేవుడికి మందులు కూడా రాసినాం. మా ఇష్టం నేను రాసినాం. మా మందులు నడిపినప్పుడు జనానికి నాలెడ్జ్ ఇవ్వాలని రాసినాం. ఇప్పుడు ఆ బుక్ అప్డేట్ చేసినాం. లేటెస్ట్ కరోనా రేటు రాసినా మొత్తం అప్డేట్ చేసిన పుస్తకం ఇప్పుడు ఈరోజు ఆయనకి ఇచ్చింది. నేను
ఈ అప్డేట్ చేసిన దాంట్లో కూడా మందులు ఉంటాయి. కానీ ఆ రోజు చర్చలో ఏం జరిగిందంటే కమిటీ చర్చలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో పాల్గొన్నారు, అట్లే నర్సింగ్ అసోసియేషన్ లో పాల్గొన్నారు. వాళ్ళ భయం ఏంటంటే ఈ గ్రామాల నుండి డాక్టర్లందరికీ మందులు తెలిస్తే మా దగ్గరికి ఇవ్వగలుగుతారని, అది భయం. అందుకని మందుల గురించి చెప్పకూడదు కండిషన్ ఇస్తారు. మాకు ఈ డిస్కషన్ అయినాక మధ్యాహ్నం భోజనానికి లేచినప్పుడు రంగరాజు నా పక్కకు వచ్చి, బ్రహ్మారెడ్డి ఈ పుస్తకం మా వార్త కాదుగా నువ్వు రాయను విడిగా మాట్లాడు, నువ్వు 30 మంది డాక్టర్లు పెట్టుకున్నావు, 150,000 200 పెట్టుకున్నావు, నాకెందుకు సార్ ఈ పని పెట్టుకోవాలి, వస్తు ప్రాబ్లం లేదా వాళ్ళకి ఇచ్చే 50,000 నీకు ఇస్తా, నెలకే సంవత్సరంలో రాసిందంటే ఇచ్చాను. నాకు 50,000 సంవత్సరం 6 లక్షలు ఇచ్చాడు. నా జన్మితే నేను ఎందుకు అనుకున్నాను, నాకేం జరుగుతానని కాదన్న అడుగుతున్నటువంటి ఎవరిచ్చినా తీసేస్తాను. నాకు టైటిల్లో సహాయపడిన కంప్యూటర్ 5,000 లెక్కలు ఇచ్చాడు. ఆయన నిర్ణయం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు రాజు తమగా వాళ్ళు నేను అనుమానిస్తున్నాను కాదు, అలవాటు. అప్పటికే నేను ఈ బుక్ రాసి ఎడిషన్ చేసుకున్నా. ఈ బుక్ లో నేను చేయాల్సింది ఇప్పుడు అవసరమైనట్టు మార్చాలి అంతే, మందులన్నీ తీసి పక్కన పెట్టాలి. అయినా ఓవర్లీ కౌంటర్ కొంతమంది పనికి వచ్చే మందులు విడిగా ఇచ్చినాం మీకు రాసిన సిలబస్ కూడా. పుస్తకాలు తప్పకుండా మీరు 30-40 సంవత్సరాలుగా ఏ ఆలోచన విధానం కోసం అయితే మీరు పని చేస్తున్నారో, ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలను కాపాడుకోవాలని అనుకుంటున్నారో, మేమంతా కూడా ఆ పేద ప్రజల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ చేసినటువంటి సర్వేలో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నత చదువులు చదివినా ఎక్కడ ఉపాధి అవకాశాలు రాక కన్ను తల్లిని ఉన్న ఊరు విడిచిపెట్టి గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, కార్మిక వాడలలో నివసిస్తూ ఇవాళ ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ మీలాంటి విజ్ఞుల యొక్క మీరిచ్చేటువంటి స్ఫూర్తిని ప్రజల్లో ఇంకా ఉన్నాం కనుకనే ఇవాళ ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు కనుకనే ఇప్పటి వరకు ఈ వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. అసలు ఒక నానుడి ఉంది, మేమేమనుకున్నాం మా సంఘాలుగా మొదలైన నాటి నుంచి మేము ఒకటే మాట్లాడుకున్నాం. అందరూ దేవుడు డాక్టర్ దేవుడు అని చెప్తారు, కానీ మేము మాకు పేద ప్రజలే దేవుడు అని మొక్కి పనిచేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు బతుకునిచ్చేది, మమ్మల్ని కాపాడుకునేది, మాకు ఉపాధి కల్పించేది వాళ్ళే కనుక మా సంఘాలు, మా ఏ సంఘమైనా దాని పేరు ఏదున్నా కూడా మేము ఆర్టిస్ట్గా వెళ్తున్నాం కనుకనే ఇవాళ ఇన్ని ఇబ్బందులైనా, ఇన్ని కష్టాలైనా, ఇన్ని ప్రాబ్లమ్స్ అయినా, ముక్కుముడిగా దాడులు చేసినా గుండె నిబ్బరంతో ఉన్నాం. తప్పకుండా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకంతో ఉన్నాం సార్. ఆ నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా ఆ కళలు నిజం చేస్తాం. ప్రొఫెసర్ కోదండ రామ్ గారు 2 నిమిషాల్లో మన దగ్గరికి వస్తున్నారు. 150 మందితో మనం సమావేశం ఏర్పాటు చేద్దాం, చర్చ చేద్దాం అనుకుని కింద మిగతాలు మాట్లాడినాం. అప్పటికి మా నాయకులేమో లేదు నీకు అర్థం కావట్లేదు, ఇక్కడ వద్దు వేరే హాల్ పోదాము అని కూడా అన్నారు. ఆయన వద్దులే మనం ఇంతమందికి అనుకున్నాం కదా, మళ్ళీ ఎక్కువైతే ఎట్లా అంటే లేదని ఈ హాల్ షిఫ్ట్ అయినా, కింది హాల్ నుంచి 300 మంది ఇక్కడ అయిపోతారు కదా అని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. వీడికి షిఫ్ట్ అయ్యి 300 కుర్చీలు ఎక్కేస్తాను నేను కూర్చుంటే, ఇప్పుడేమో అసలు నాడేమో ఇట్లా అయిపోయింది పరిస్థితి. మీరు అందరూ నిలబడాల్సి వస్తుంది, కానీ నిలబడి కూడా దీన్ని చేస్తుందని చేస్తున్నారు చూడండి. నిజంగా అది అంటే మనం ఇది అవసరం అని ఎంతగా భావిస్తున్నాం అనేది అర్థమవుతా ఉంది. సో ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా మన ఉద్యమంలో మనం ఈ డిమాండ్ సాధించే వరకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాం. ఇప్పుడు అయితే మనం ఇక్కడ సమావేశమైనాం కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం అనేది ఒక తీర్మాన రూపంలో మనం ప్రవేశపెట్టి మీరందరూ కనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే, లేదా ఏదైనా 1-2 సలహాలు సూచనలు మార్పులు ఏదైనా చెప్తే కూడా చేసి ఆ తీర్మానాన్ని మళ్ళా ప్రభుత్వానికి కూడా మనం పంపుదాం, మినిస్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి. సో ఆ తీర్మానాన్ని శంకర్ ముజాజ్ గారు చదివి వినిపించాల్సిందిగా, ప్రపోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం తెలంగాణ ఉద్యమానికి 60 సంవత్సరాల చరిత్ర ఉంటే గ్రామీణ వైద్యుల వృత్తి పరిరక్షణ కోసం, వృత్తిని గౌరవించే విధంగా చేయడం కోసం పేరు ఏదైనా, సంఘం ఏదైనా, నాయకుడు ఎవరైనా నిరంతరం 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం సఫలం కావాలని, దీంతో ఇదే లాస్ట్
మళ్ళీ ఇంకొకసారి గ్రామీణ వైద్యులు గుర్తింపు కావాలనే అడిగే అవకాశం రాదని ఆలోచించి దీనికి అన్ని విధాల ఆలోచన చేస్తున్నామని తెలియజేస్తూ, ఆనాడు ఏదైతే మనమంతా పోరాడి కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6/10/2009 నాడు GOMS 1273 ద్వారా 4,32,00,000 నిధులు మంజూరు చేసి రాష్ట్రంలో 22 సెంటర్లు మొదటి విడత, రెండవసారి 15 సెంటర్లు, 37 సెంటర్ల ద్వారా 2010 నుంచి 2013 వరకు శిక్షణ ఇచ్చినటువంటి 12,900 మంది గ్రామీణ వైద్యులకు వెంటనే పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని తీర్మానం చేస్తున్నాను. ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. అదేవిధంగా శిక్షణ మధ్యలో అంటే 200 రూపాయలు డీడీలు కట్టి శిక్షణ కొనసాగుతున్నటువంటి క్రమంలో మహోత్తరమైన తెలంగాణ ఉద్యమం ముందుకు రావడం, ఆనాడు ఇచ్చినటువంటి పెద్దలు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం సంభవించడం, మరి మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా డీడీలు కట్టి అండర్ ఏజ్ పేరుతో మరి శిక్షణ కూడా పాల్గొనే వాళ్ళకి కొంత నమ్మకం లేక అప్పటి వరకు ఇది అవుతుందో కాదు అని ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పటి వరకు ఈ వృత్తిలో కొనసాగుతున్న గ్రామీణ వైద్యుల అందరికీ కూడా వెంటనే శిక్షణ తరగతులు ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో అభయ హస్తం మేనిఫెస్టో హామీ ఇచ్చిన విధంగా 2009 ప్రభుత్వ ఉత్తర్వులు అంటే 1273 అమలు ఏదైతే ఇప్పుడు పెద్దలు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు పాఠ్యాంశాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ప్రొజెక్టర్స్ శిక్షణ ఏదైతే దూర విద్య 104, 108 ఏవైతే శిక్షణ తరగతులు ఇచ్చిందో ఆ విధంగానే శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఇంకొక తీర్మానం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కానీ అది చట్టం కావాలంటే జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చి బడ్జెట్ కేటాయించి శిక్షణ తరగతులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం చేస్తూ కన్న తల్లిని ఉన్న ఊరు నిలిచి మారుమూల ప్రాంతాల్లో జీవిస్తూ ప్రజాసేవ చేస్తూ ఉన్నా లేకున్నా కరోనాలో 80-86 మందిని కోల్పోయినాం. అయినా గుండె నిబ్బరంతో పనిచేస్తున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీలపై పిఎస్ఎల్సి మరి మీరు చేస్తున్నటువంటి దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేసి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు దాడులు చేసి ఎక్కడెక్కడైతే గ్రామీణ వైద్యులపై కేసులు పెట్టారో ఎఫ్ఐఆర్ చేసిందో అవన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉమ్మడి రాష్ట్ర సంఘం తీర్మానించిన ప్రత్యేక కార్యక్రమాన్ని నేను బలపరుస్తున్నాను. దయచేసి ఏదైతే మన గౌరవ శంకరన్న గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారో ఆ తీర్మానాన్ని అందరికీ సఫలితమైతే అందరూ చేతుల్లో ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లతో ఈ 3 తీర్మానాలు ఏదైతే చేసారో ఆ తీర్మానానికి మనమంతా ఐక్యతతో పోరాడి సాధించుకోవడానికి అందరం ఐక్యతతోటి అందరం మద్దతు తెలపాలని నా అభిప్రాయం కూడా మీకు తెలియజేస్తుంది. ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేసి మరి ఈ వేదిక నుంచి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా మరి కొనసాగుతున్నటువంటి మన ఉద్యమం ఏదైతుందో మన జెండా ఏదైతుందో ఆరోగ్య గుర్తింపు రావడం అనే ఒక అంశంపై నడుస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మరి మీతో మేముంటాం, మరి మీరుంటే
మీ దాంట్లో మీకు కొన్ని విభేదాల వల్ల ఈ ప్రయాణం ముందుకు సాగలేదు. మరి ఆ ప్రయాణం ముందుకు రావాలంటే దానికి ఆ ప్రయాణానికి ఒక రథసారథి అనే వాడు ఉండాలి. మరి ఆ రథసారథి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయాణం ముందుకు సాగుతుంది. గతంలో కూడా మరి మన భారతంలో భారతంలో చూసినట్టయితే రథసారథి శ్రీకృష్ణుడు అనే రథసారథి ఉంటేనే మరి యుద్ధంలో ఆ పాండవులు గెలిచారు. మరి అలాంటి రథసారథి కావాలని మన పెద్దలు కోరుకున్నప్పుడు మరి జన విజ్ఞాన కేంద్రం నుంచి మన రమేష్ గారు, అదేవిధంగా మన బ్రహ్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మన గౌరవనీయులు మన తెలంగాణ ఉద్యమం సైతం మన సకల జన సభ్య అనే విధంగా మరి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ రోడ్డుపై పట్టి వచ్చి వంట భారతదేశ కొట్లాడినటువంటి మరి మన విధంగా ప్రోత్సహించినటువంటి మన కోదండరామ్ సార్ గారు మరి ముగ్గురు వచ్చి మన పెద్దలు మరి మనకు రథసారథిలో ఉండి మరి మన గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యాన్ని చేర్చి మనకు కావాల్సిన మరి గుర్తింపు ఐడెంటిఫై ఏదైతే ఉందో ఆ వచ్చే దిశగా మరి ఈ రోజు ఈ వీటిని ప్రవేశపెట్టినటువంటి వాటన్నిటి కూడా బలపరుస్తుందని సమావేశం తెలుసుకుంటూ ఉద్యమ రథసారథి మనకు అండగా నిలబడి మన హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం మనలో చర్చిస్తున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మన చప్పట్ల ద్వారా స్వాగతం. హరిబాబు గారు పుస్తకాల్ని కోదండరామ్ గారికి బహుకరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో అనేది మీరే వైద్యం ఈ తీర్మానాలకు ఖచ్చితంగా మేము సంపూర్ణంగా మద్దతిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గట్టిగా చెప్పకపోతే ఆ తీర్మానాన్ని మనం కోదండరామ్ సార్ అందరం కలిసి మనం ప్రభుత్వానికి అందజేద్దాం. ఆల్రెడీ ఒక విజ్ఞప్తి కూడా మనం ఇస్తున్నాం మినిస్టర్ గారికి. సో కోదండరామ్ గారు మాట్లాడతారు. తెలంగాణ అనేక అంశాల మీద నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగింది. నియామకము అనేది నిరుద్యోగానికి సంబంధించిన అంశం. హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర పనిచేసి మనందరం కూడా ఆర్ఎంపీ టీఎంపీలు అందరూ కూడా ఆ రోజు మీరందరూ కూడా ఆ రోజు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నాం? తెలంగాణ రావాలి, తెలంగాణ రావడం ద్వారా మనకు కూడా ఒక గుర్తింపు వస్తుంది, నిరుద్యోగులందరికీ గుర్తింపు వచ్చినట్టే అనుకున్నారు. అంటే ఆ రోజు డాక్టర్ల దగ్గర పనిచేస్తూ ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళగొట్టే లేదా ఏదో కారణాలు ఇస్తే బయటకు వచ్చి నిరుద్యోగులుగా ఉండలేక వైద్య రంగంలో పనిచేసిన వాళ్ళు మళ్ళా ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళని ఈరోజు కోనా డాక్టర్లు, దొంగ డాక్టర్లు, అనేక పేర్లతోటి పిలుస్తున్న కాలంలో ఎప్పుడో 13 ఏళ్ల క్రితము ట్రైనింగ్ పొంది కూడా ప్రభుత్వ ట్రైనింగ్ ఇచ్చి కూడా సర్టిఫికేట్ అందక సర్టిఫికేట్ ట్రైనింగ్ పొంది కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఇవ్వక ప్రభుత్వం తప్పు జరిగితే ప్రభుత్వం తప్పు చేస్తే ట్రైనింగ్ ఇచ్చింది 4 కోట్లు కేటాయించింది, ట్రైనింగ్ ఇచ్చింది 13,000 మంది ట్రైనింగ్ పొందిన 13,000 మందికి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఆ తప్పు సర్కారుగా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు. మరి సర్కారు తప్పు చేస్తే శిక్ష ఎవరికి పడాలి? ఎందుకు ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్ష పడుతుంది? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతారు? ఎందుకు మీకు గుర్తింపు లేవని అంటున్నారు అనేది చాలా. మరి 2000 తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు మా సర్కారు అనుకున్నాం, రాజ్యం ఏమింది, మరి అప్పుడేమో వాళ్ళని పెట్టింది. మరి మనోళ్ళు వచ్చిన కన్నా మన సమస్య పరిష్కారమై ఆ సర్టిఫికేట్ మనకి ఇస్తారంటే 10 ఏళ్ల పాటు అది ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈ సర్కారు మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఇప్పటికైనా ట్రైనింగ్ ఇచ్చి మనకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. ట్రైనింగ్ పొందిన వాళ్ళకి ఇచ్చి అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది. సో దానికోసమే మీరు అందరూ ఈ ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నారు. ఈ రోజు అనేక సంఘాలు కలిపి తెలంగాణలో ఉండే ఆర్ఎంపీ టీఎంపీ సంఘాలు అనేక సంఘాలు
అనేక సంఘాలు కలిసి ఈ విధంగా మీరు ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసుకొని ఒకే ఫలాన్ని గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు. ఒకరిద్దరు బయట ఎవరైనా సంఘాలు ఉంటే వాళ్ళు కూడా వచ్చి అందరూ కలిసి గెలిపిస్తే తెలంగాణలో కనుక అన్ని ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి జేఏసీగా ఎట్లయితే ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలోంచి తెలంగాణను తెచ్చుకున్నారు, తెలంగాణనే సాధించిన తెలంగాణ గడ్డ ఆర్ఎంపీ పిఎంపీల ట్రైనింగ్ సర్టిఫికేట్ సాధించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సాధించి తీరుతుంది. సో దానికి కోదండరామ్ గారు కూడా మీతో పాటు ఉండి సాధించేవారికి నిలబడతానని ముందుకు వచ్చారు. మొదటి నుంచి వారు ఆ విధంగా ఈ ఉద్యమంలో ఉన్నారు. వారు ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమంలో అంతకు ముందు కూడా ఆయన మొదటి నుంచి అసలు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి కూడా కోదండరామ్ సార్ అందరికీ విద్య అందరికీ ఆరోగ్యం అందాలని, సర్కారు వైద్యం సర్కారు విద్య ప్రతి ఒక్కరికి అందాలని విద్యా వైద్య రంగం గురించి ఆరోగ్య రంగం గురించి నిరంతరం కృషి చేసిన వ్యక్తి. ఆ తర్వాత తెలంగాణ డిమాండ్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం కూడా పనిచేశారు. సో వారికి ఆరోగ్య రంగం గురించి విద్యా రంగం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆర్ఎంపీ పిఎంపీల సమస్యల గురించి కూడా వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి వారు కూడా మీతో పాటు ఉండడానికి ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడేది ఏం లేదు, కార్యాచరణ తీర్మానాలు అయిపోయినాయి కనుక రమేష్ గారు చెప్పినట్టు బేసిజాలకు వెళ్లకుండా ఎన్ని సంఘాలు ఉన్నా అన్ని సంఘాలు కలిసి రావాల్సిందే. ఇది అందరి సమస్య. బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక సమస్యను మనకు గుర్తు చేశాడు. నేను గొప్ప నువ్వు గొప్ప అనేది కాదు, మన వృత్తి గొప్పది, మన వృత్తి గొప్పది. మనం నిలబెట్టినటువంటి ఆ ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాలంటే మనం ఈ సంఘాలు ఏమున్నా మనం ఐకమత్యంగా ఉండాలి. మేమందరికీ కూడా అన్ని సంఘాల నాయకులు కూడా మా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. కొంతమంది ఈ మీటింగ్ తర్వాత కలుస్తామని చెప్పినారు, కొంతమంది తప్పకుండా గుర్తింపు రావాలి అని చెప్పినారు. కానీ కొన్ని మొమ్మాట పడ్డారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ వేదిక నుంచి ఇది సమర్థవంతంగా ఒక నీతి నిజాయితీతో మనం 30 ఏళ్ళుగా కోదండరామ్ సారు 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకుని జేఏసీ చైర్మన్ గా పోరాటం చేసింది. ఆనాడు మనమందరం కమ్యూనికేటర్ సెంటర్స్ గా ఆర్ఎంపీ ప్రతి ఒక్కరు చాలా మంది మీద కేసులు ఉన్నాయి. నన్ను ఆ రోజు అందరూ కలిసి జేఏసీ చైర్మన్ వేసింది. సార్కు తోడుగా ఏ పోరాటం చేసినా మనం ఉన్నాం. కానీ ఇలా మన పోరాటానికి సార్ ఉండడు. ఆ సార్ మనం కూడా అంత చక్కగా చెప్పాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అందుబాటులో ఉన్న వాళ్ళమే పోయింది. చాలా చక్కగా వివరించి చెప్పిన తర్వాత ఒకటే మాట చెప్పినారు, మంత్రి గారు పరిశీలిస్తాం, అధికారులతో మాట్లాడతాం, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం చెప్తాం, 15 రోజులలో దీనికి ఒక కార్యరూపం చేస్తాం, మాట ఇచ్చినాం, మాట నిలుపుకుంటాం అనే మాట చెప్పినాం. కనుక అది సారు అందరితో మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు చెప్తున్నారు. కనుక ఇంకా ఏం మాట్లాడినా ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఒక్కొక్కరికి మైక్ ఇస్తే గంట మాట్లాడగలిగే సమర్థులు. ఇది అన్న ఒక్కొక్కరికి మైక్ ఇస్తే గంట మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇటు గంటన్నర మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన బాధ ఏందో, మన గోస ఏందో, మనం ఏం చేయాలో, రేపు సార్ ముఖ్యమంత్రి దగ్గర ఏం చేస్తారో, ముఖ్యమంత్రి గారి దగ్గర సార్ ఏం చేస్తారో, మనదేం చేయమంటారో, మరి మనం అందరం కలిసి మన మాటగా సార్కు మాట్లాడే అవకాశం ఇస్తే తర్వాత మనం భోజనం చేస్తున్నాం కనుక అన్నిలో భావించాలని కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కోదండరామ్ సార్ పేరు శాశ్వతంగా ఉన్నది. ఇది వాస్తవం. అంటే మనం నిమిషం కనిపిస్తున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే గతంలో ఇట్లాంటి మనం చాలా చేస్తున్నాం, చాలా హ్యాపీగా అందరం పోరాటం చేస్తున్నాము. నా ఆలోచన అంతా ఒకటే, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఆర్ఎంపీ వ్యవస్థను కలిగించాల్సిన శక్తి కూడా అవసరం ఇవ్వకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వెన్నెముక రాజు ఎటనో గ్రామీణ వైద్య రంగానికి కూడా ఆర్ఎంపీలో ఆటలు అలాంటి సార్ ఒక రిక్వెస్ట్ ఏమంటే, రోజుకు ఒక ప్రాక్టీస్ 20 మంది చూస్తే ఈ రాష్ట్రంలో 50,000 మంది, 50,000 మంది గ్రామీణ వైద్యులు ప్రతి రోజు 10 లక్షల మంది వైద్యం చేస్తారా? ప్రతి రోజు 10 లక్షల మంది వైద్యం చేస్తారు. అది సాధ్యమా?
వేరే మార్గంలో సాధ్యం కాదు. ఈ వ్యవస్థ ఇంకా 20-30 సంవత్సరాలని కొనసాగాల్సిందే. ఇది 100% మీరంతా పట్టుదలనే ఉంటుంది. సార్లు ఎన్నోసార్లు చెప్తున్నారు, సంఘాలంతా ఉమ్మడి ఉన్న సంఘాలని ఇంకా బలోపేతం చేయడానికి మార్గాలు మన శంకరన్న కానీ వెంకటరెడ్డి కానీ బాలప్రభు అందరూ కూడా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు. కానీ ఆ దారిలో మనం బాధైపోతున్నాం. ఇది చాలా బాధ కలిగిన విషయం. ఈ చిన్న మీటింగ్ నాకు తెలిసినంత చాలా చిన్న మీటింగ్ మీరు అనుకుంటున్నారు. మన జిల్లా కేంద్రం కూడా ఇంతకంటే పెద్ద మీటింగ్ ఏర్పడతాం, 100 మందితో ఏర్పాటు చేస్తాం, 1000 మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం వేరే, సమస్యపై పోరాటం చేసే వ్యక్తులు వేరే. మీరు మీ ప్రాక్టీస్ వదులుకొని ఖచ్చితంగా ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి నాయకులు పిలిపిస్తారో మీరు వచ్చిన ఈ సమస్యలు 100% సక్సెస్. నేనేమనుకున్నా, ఇది రావచ్చు ఈ రాష్ట్రం ప్రభుత్వం కొత్తకు వస్తేనే మనం రొట్టెకి నీళ్ళు పడింది అనుకుంటాము. అనుకున్నా లేదా? రొట్టెకి నీళ్ళు పడినా పెన్ను మీద పోయి ఉన్నాము కనుక నేనేమంటున్నానంటే ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. అట్లా కాకుండా ఉండాలి. 100% సరే సరే అనుకుని మాట్లాడితే ఇట్లా ఉంటది. చాలా సంతోషం. మీ అందరికి, మీ నాయకులు వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు. డాక్టర్లు అందరు డాక్టర్లు అందరికీ కూడా పేరుపోయిన డాక్టర్ గారు మాట్లాడినప్పుడు నేను చాలా మిస్ అయినా. వారి ఉపన్యాసం వినవలసి ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు మాట్లాడగలుగుతారు. ప్రజల కోసము వైద్యం ఉండాలి అని ప్రజా వైద్యం కోసం పనిచేసినటువంటి ఆయన, ప్రజా వైద్యం కోసం నిలబడ్డటువంటి ఆయన, వారు చాలా విషయాలు చెప్పే ఉంటారు. కాబట్టి ఇవాళ నేను అంత విపులంగా మాట్లాడవలసిన అవసరం ఉండదు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎంతమంది వైద్యులు ఉన్నా ఇవాళ దేశంలో ప్రజలందరికీ వైద్యం ఇంకా అందుబాటులోకి రావాలంటే ప్రత్యేకించి గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరగాలంటే ఆ గ్రామ స్థాయిలో కూడా ఉండి వైద్యం అందించేటువంటి డాక్టర్ ఒక ఆయన కావాల్సిందే. దానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేరు పెడతారు. వైద్యుడు లేని చోట అని ఒక చోట చర్చ జరిగింది. తర్వాత డాక్టర్స్ ఆన్ ఫుట్, ప్రజల వైద్యుడు అని రకరకాల పేర్లతో మనం పెట్టుడెందుకు? గవర్నమెంట్ మాత్రం ఏమున్నది, ఆశా వర్కర్లని పెట్టింది కదా గవర్నమెంట్ కూడా. వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు కదా. వాళ్ళు వైద్యం చేస్తున్నప్పుడు ఎవరేం అభ్యంతరం చెప్పట్లేదు. ఏ కౌన్సిల్ వాళ్ళు వాళ్ళ మీద దాడి మనం కూడా అటువంటిదే ఒక వైద్యం చేస్తున్నాం. ఒకటే ఏంటంటే వాళ్ళు కొంచెం పారామెడికల్ కోర్సు చదువుకున్నారు, అది సర్టిఫికేట్ ఉంది. అట్లాంటి సర్టిఫికేట్ ఒకటి మనకి ఇచ్చి అనుభవంతో మనం చేస్తున్న వైద్యానికి శాస్త్రాన్ని కూడా తోడు చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. ఆ శాస్త్రాన్ని తోడు చేసుకోవడానికి ప్రభుత్వం కోరుకోవాలి. దానికి మరి ఇప్పటికే కోర్సు డిజైన్ అయిపోయింది. ఆ కోచింగ్ ఎట్లుండాలనేది నిర్ణయమైంది. ఆ కోచింగ్ మనం ఇంకా అందరం కూడా తీసుకోవడానికి అవకాశం లేకపోవటమే సమస్య. చాలా రకాలైన కార్పొరేట్ శక్తులు అడ్డం పడతాయి, వద్దు అని అడ్డం పడే ప్రయత్నం చేస్తాయి. ఆ శక్తులతో తలపడితే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మనకు ఆ వైద్యం కావాలని అదృష్టం కొద్దీ దామోదర్ రాజనరసింహ గారు నేను చెప్పగానే వివరాలు ఏం అడగలే, చాలా విషయాలు అర్థమయ్యి ఆయన ఏమన్నారంటే ఇది జరగవలసిందే, తప్పకుండా 15 రోజుల లోపల నేను పరిష్కారం చేస్తా అన్నారు. కాబట్టి వారికి మనం సమయం ఇవ్వవలసి ఇస్తాం. పరిష్కారానికి సిద్ధపడ్డప్పుడు సమయం ఇవ్వవలసి ఇస్తాం. మళ్ళా మనం తొందరపడితే తప్పు జరుగుతుంది. ఈసారి పక్కడబందీగా దాన్ని అమలు చేయించుకోవాలి. అడ్డం పడుతుంది నేను అన్నట్టు. కానీ మంత్రి గారు సుముఖంగా ఉన్నప్పుడు మనం ఈ ఆటంకాలు దాటి సాధించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఈరోజు దాడులు ఆపమని కూడా మంత్రులు గారు అడిగింది. అది మా చేతుల్లో ఉన్న సంస్థ కాదు. నా చేతిలో ఉంటే నేను ఆదేశించేవాడిని. మా గవర్నమెంట్ చేతిలో ఉన్న నేను ఏదో ఒక రకంగా వాళ్ళని నచ్చజెప్పేవాడిని. ఇది మా గవర్నమెంట్ చేతిలో ఉన్న సంస్థ కాదు. అయితే నేను వాళ్ళతో మాట్లాడగలుగుతాను కాబట్టి నాకున్న అధికారాన్ని నేను ఉపయోగించి వారితో కూడా మాట్లాడతానని చెప్పి ఆయన ఒక మాట మనకు హామీ ఇవ్వడం జరిగింది. మాట్లాడి ఇట్లాంటివి ఘర్షణలు జరగకుండా, దాడులు జరగకుండా చూస్తా అనేటువంటి మాట కూడా వారు
ఆ రోజు స్పష్టంగా చెప్పి ఒక ఊరట కొంత దొరుకుతుందనే ఆశ, ఒక పరిష్కారం, అంతిమ పరిష్కారం కూడా దగ్గరలో ఉందనేటువంటిది ఒక విశ్వాసంతో ఇవాళ మనం ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభ ద్వారా మనం అందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు పెద్దలన్నీ చెప్పే ఉంటారు బ్రహ్మారెడ్డి గారు, ఇది వైద్యం అందించడానికి మనం కోరుకోవాలి. ఆ వైద్యం అందించడమే లక్ష్యం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పరిధిలో ఏం చేయగలమో అక్కడికి ఆగటం మంచిది. లేనిపోని ఆపరేషన్లు మేము చేయగలమని ఎత్తినేసుకొని ఇబ్బందుల పాలై జనాలకు ఇబ్బంది కలిగించి మన మీద ఉన్న విశ్వాసాన్ని కూడా మనం పోకుండా మనం జాగ్రత్త పడాలి. కొన్ని అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే మొత్తంగానే గ్రామీణ వైద్యం అనేది సమస్యలు చిక్కుకుంటుందనేది మనం గ్రహించాలి. మనకంటే ఎక్కువ గ్రామీణ వైద్యం దెబ్బతింటదనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ మేరకు మనం ఆ గ్రామీణ వైద్యాన్ని మనం కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యతగా ఇవాళ తీర్మానం చేసుకోవాలి. ఎన్ని తీర్మానాలు చేసినా అంతిమంగా ఒక తీర్మానం ఏముండాలి అంటే గ్రామీణ వైద్యాన్ని కాపాడేటువంటి కర్తవ్యంతో మనం పనిచేస్తాము. గ్రామీణ వైద్య వ్యవస్థని కాపాడటానికి, గ్రామీణ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులో తేవటానికి, ప్రాథమిక చికిత్సను అందుబాటులోకి తేవటానికి మనం కృతనిశ్చయంతో పనిచేస్తామని చెప్పి ఇవాళ మనం తీర్మానించుకోవాలి. ఆ లక్ష్యంతో మనం పనిచేయాలి. ఆ లక్ష్యం మనకుంటే ఊరి ప్రజలు మన వెంట ఉంటారు. మన వెంట ప్రజలు ఉన్నంత కాలం తప్పకుండా ప్రభుత్వం కూడా మనకు కావలసిన సహాయం చేస్తుంది. ఈ విషయాలను మనం గ్రహించి మనం కొంత న్యాయాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ జాగ్రత్తలు కూడా పాటించాలని మీ అందరినీ కోరుతున్నాం. వైద్యం అనేది నిజంగా చాలా ఖరీదైనటువంటి వస్తువుగా మారింది. ఒకప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే నాడి పెట్టి చూసి డాక్టర్లు వైద్యం చేసేది. మామూలు రోగంతో పోతే కూడా మనకు చాలా చికిత్సలు చేయవలసి వస్తుంది. పరీక్షలు రాస్తున్నారు, చాలా రకాలైనటువంటి చికిత్సలు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానితో పేషెంట్ ఒక మామూలు విరేచనాలతో పోయి కూడా 40,000 బిల్లు కట్టి 50,000 బిల్లు కట్టి బయటకు వస్తున్న సందర్భాలు కూడా మనం గ్రహిస్తున్నాం. అట్లాంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో కనుక వైద్యం జరగగలిగితే నిజానికి అంత తీవ్రమైనటువంటి వ్యాధిగా ముద్రదని వెంటనే పరిష్కారానికి కూడా అవకాశం ఉంది. మా తెలిసిన ఒక ఆయన దగ్గర బంధువే, ఆయనకు ఎవరో టైఫాయిడ్ అని ట్రీట్మెంట్ ఇచ్చింది. వాస్తవానికి 2 సార్లు 3 సార్లు అట్లాగే ఆయనకి మోషన్స్ అవుతా ఉన్నాయి. చివరికి ప్రతిసారి టైఫాయిడ్, డబుల్ టైఫాయిడ్ చెప్తా ఉన్నారు. కానీ లాస్ట్కు టెస్ట్కు పోయేసరికి అది క్యాన్సర్ ముదిరిపోయింది. ఆపరేషన్ చేసిన ఆయన బతకలేని స్థితికి చేరుకున్నారు. మొదటిసారి జాగ్రత్త పడి ఉంటే బాగుంది. కానీ ఇట్లాంటి జాగ్రత్తలు ఇంత పరిజ్ఞానం ఉండి కూడా ఒక్కొక్కసారి ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనకు పైన ఒక అద్భుతమైన ప్రజా వ్యవస్థ ఉంటే, ప్రజారోగ్య వ్యవస్థ ఉంటే చాలా బాగుంటుంది అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో ఉండే పిహెచ్సితో పాటు దానిపైన ఏరియా హాస్పిటల్, ఆ పైన ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలోనే రావాలని కూడా మనం పట్టుబట్టాలి. ఇక ఇప్పుడు మన మీదకి కార్పొరేట్ కత్తి చూపించినప్పుడు మనం కూడా కార్పొరేట్ రంగాన్ని ఎదుర్కోవడానికి ప్రజారోగ్య వ్యవస్థ మేము కోరుకుంటున్నాము. ప్రజలకు కావాలని నువ్వు వద్దు, నన్ను వద్దంటే నువ్వు కూడా వద్దు. మరి అందరం కలిసి ప్రజారోగ్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కాపాడుకుందామని చెప్పి మనం అడగవలసిన అవసరం. వెనకటి కాలం పోయింది. షట్టర్లో డాక్టర్ కూర్చొని వైద్యం చేసే కాలం పోయింది. మాకు హన్మకొండలో చంద్రమౌళీశ్వరరావు గారు డాక్టర్ ఉండే, పెద్ద మనుషులకు పేరు తెలుస్తుంది ఇప్పటికి కూడా. హన్మకొండ మొత్తానికి ఆయనే డాక్టర్ అవుతుంది. పాటలు పాడుకుంటా కూని రాగాలు తీసుకుంటూ నాడబెట్టి చూసేది. ఆయన కూని రాగం ఆగిపోయిందంటే, ముఖం సీరియస్ అయిందంటే వైద్యం ఏదో సమస్య తీవ్రంగా ఉంది అని అర్థం. లేకపోతే నవ్వుకుంటూ చిట్టి మీద నీకెందుకు మందులు అవసరమే లేదని నవ్వుకుంటూ మందులు రాసి పంపించి ఆ కాలం పోయింది. వైద్యం ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటే అట్లా ఉంది. ఇవాళ మనం ఈ మొత్తం పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజారోగ్య వ్యవస్థను కాపాడాలి. అందులో మమ్మల్ని కూడా పెడుతుంది. అట్లా మనం నిర్ణయం చేయగలిగితే గ్రామ స్థాయిలో నాణ్యమైనటువంటి ఒక ప్రాథమిక వ్యవస్థ
ప్రాథమిక చికిత్స మేము ఏర్పాటు చేసి అందజేయగలం కాబట్టి మా అవసరం ఉంది అని చెప్పి మనం చెయ్యాలి. మనం కాకపోతే ఆశా వర్కర్లే కదా, వాళ్ళకేమి ఇచ్చిందో గదే ట్రైనింగ్ మనకు కూడా ఇస్తే మనం కూడా చేసుకోగలం. అంటే వాళ్ళ పాత్ర కొనసాగాలి, వాళ్ళలాగా మనం కూడా మన పాత్రను నిలబెట్టుకోవాలి. వాళ్ళకు గౌరవం ఇచ్చినట్టే మనకు కూడా కొంత గౌరవం ఇవ్వాలని వాళ్ళ మీద నేను తక్కువ చూపుతోనే మాట్లాడతలేదు, మంచి గౌరవంతోనే నేను సూచనలు చేస్తున్నాను. మంచి వైద్యం వాళ్ళు కూడా ఇవ్వగలుగుతున్నారు. వాస్తవానికి కోవిడ్ నియంత్రించగలిగినామంటే వాళ్ళు అందజేసిన మాత్రలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. అట్లా ఒక ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ అనేది అట్లనే ఉంటుంది, అది ఇంకో రకంగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మనం కూడా అర్థమవుతాం. నేను చెప్పేది ఆ ఉద్దేశంలో. అట్లా మనల్ని అర్థం చేసుకొని మన పాత్రను అర్థం చేసుకొని మనకు ఒక మనుగడ ఉండేటట్టు చూస్తే, అవకాశం కల్పిస్తే లాభం జరుగుతుంది అనేది మన అందరి అంచనా. దాని ప్రకారము మరి ఒకసారి కొంత విస్తృతంగా గ్రామీణ వైద్యం మీద చర్చ జరిగినప్పుడు రమేష్ గారితోనే మనం ఒక బాధ్యత అప్పగించవచ్చు. ఏంటంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా పిలుద్దాం. గ్రామ స్థాయి ఆరోగ్య వైద్య పరిస్థితులు ఏమున్నాయి, మేమేం చేస్తున్నాం, మీ సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి, కానీ మా పొట్టగొట్టకండి, గ్రామీణ వ్యవస్థ మీతో కలిసి వెళ్ళినాక నాకు కూడా ఫోన్లు వచ్చాయి, సార్ ఎట్లా ఉంటాడు అని కూడా అడిగేట్లు. నీకేమెరికని పోయి వైద్య వ్యవస్థలు ఇట్లా నాశనం చేస్తే ఎట్లా నేనన్నా నేను మాట్లాడుతున్నాను. మనం వైద్య వ్యవస్థను మేము ఎవరమేం జోక్యం చేసుకోవట్లేదు, కానీ కొంచెం ప్రాథమిక చికిత్స గ్రామ స్థాయిలో లేకపోతే సమస్య అవుతుంది. దాన్ని మించి ఎవరైనా దుర్వినియోగం చేసి కత్తులు కటార్లు పెట్టి కోర్చం మొదలు పెట్టిందంటే నష్టం. దాన్ని ఆపడానికి మీరు ప్రయత్నం చేసినా మాకు అభ్యంతరం లేదు. చాలా సార్లు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, ఎప్పుడు కూడా దీర్ఘకాలిక రోగాలకే అవి వస్తాయి. మా దగ్గరికి వస్తే ఉబ్బసం పోతుంది, లైంగిక సమస్యలకు అంతిమ పరిష్కారం మా గోళీ ఉంది వేసుకోవచ్చు అని అంటారు. ఇట్లాంటివన్నింటినీ మీరు ఆపండి, అవి క్వాక్స్ అంటారు. మనం అట్లా చేయట్లేదు. మనము బిజీ ఎంత ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ప్రాథమిక వైద్యం చేస్తాం. గ్రామీణ స్థాయిలో ఉండే చిన్న చిన్న సమస్యలకు ప్రాథమిక స్థాయిలో చేస్తాం. దానికి తోడు కొన్ని జాగ్రత్తలు ప్రజలకు చెప్తాం. ఇవాళ రోగం రాకుండా చూడటం ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. మనం కొంత ఆ పని కూడా చేస్తాం, గ్రామానికి సేవ చేస్తామని కూడా మనం కావాలంటే ఒక హామీ ఇవ్వచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. గ్రామ పంచాయతీకి సూచనలు అందజేయవచ్చు తరచుగా. అది ఒక పని మనం అదనంగా మనకు అప్పగిస్తే మనకి ఏం అభ్యంతరం లేదు. ఆ సూచనలు కూడా మనం చేయగలుగుతాం. ఇట్లాంటి పనులు అవసరం. ముందు ప్రాథమిక చికిత్స, అప్పటికి ట్రీట్మెంట్ కాకపోతే ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, ఏరియా ఆసుపత్రి, అక్కడికి మనం చాలా వరకు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే రోగాలు దీర్ఘ రోగాలుగా మారే అవకాశం లేదు. వైద్యం కూడా సులువుగా జరిగిపోతుంది, వ్యక్తుల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు. అది మనం జరిగితే అప్పుడు ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే చూస్తారు. కనుక నివారణ, ప్రాథమిక వైద్యము, అది 3 స్థాయిలో, అదే కానప్పుడు ఉన్నత స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం, ఇది మనకు కర్తవ్యంగా ఉండాలని ఒక బ్రిటిష్ నమూనా నుంచి మనం ఒక ఆరోగ్య వ్యవస్థను దిగుమతి చేస్తాం. ఈ మధ్యన ఆరోగ్య వ్యవస్థ ఉపకూలిపై మొత్తం కార్పొరేట్ చేస్తున్నట్టు పోయింది. మళ్ళా పాత ఆరోగ్య వ్యవస్థను పునరుద్ధరించాలనుకుంటే కింది స్థాయిలో మనం ఉండాలి. అది చాలా కీలకం. ఆ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను కాపాడుకుంటూ వైద్య వ్యవస్థను పునరుద్ధరించేటువంటి పని ఒకటి గవర్నమెంట్ నెత్తిలో పెట్టుకోవాలి. దానికి మొదలుగా ఒక పెద్ద కార్పొరేట్ శక్తి వచ్చే వరకు ఏం జరుగుతుంది అంటే కార్పొరేట్ వైద్యం కోసం పరికరాలు పెద్దవి ఉన్నాయి. ఆసుపత్రి పెట్టుకునే కష్టమైపోయింది. ఇవాళ రేపు అది ఎంత కష్టమైందంటే మన దగ్గర ఉండే పెట్టుబడిదారులతో కూడా పని తెలియదు. రకరకాల దేశాల నుంచి వచ్చి ఆసుపత్రులు దాదాపు హైదరాబాద్ లో ఉన్నాయని ఫారెన్ పెట్టుబడుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఏవి కూడా సొంతంగా నడుపుతున్నది లేవు. 1, 2 మినాయించి అన్ని ఫారెన్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయి, ఆ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయి అన్ని పరికరాలు తెచ్చినాక పని దొరకకపోతే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి వాటికి పని చెప్పాలంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా వైద్యం చేయాలి. వాటన్నింటి మీద లేని అభ్యంతరం ఉంటుంది. కడుపు నొప్పికి మంది ఇచ్చే మన మీద ఎందుకు ఉండాలి?
అందరూ ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇవి. మనం బలహీనపడాలి, ప్రజారోగ్య వ్యవస్థ బలపడాలనే నినాదం మనం ఎత్తుకోవాలి. లేకపోతే ఎప్పటికీ కార్పొరేట్ తో ఘర్షణ మనకు ఉండనే ఉంటాయి. కింద రోగం రాకుండా ఆపేటోడు ఉంటే కష్టమే కదా. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఒక స్పష్టతతో పనిచేయాలి. ఈ కార్పొరేట్ వైద్యం కాదు, ప్రజారోగ్య వ్యవస్థ కావాలని చెప్పి మనం గట్టిగా చెప్పగలిగితే ఆ ప్రజారోగ్య వ్యవస్థలో మనం బతకగలుగుతాం. మనకు వేధింపులు ఉండవు, మన స్థానం మనకు బలంగా ఉంటుందని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నా. అట్లా మనం అర్థం చేసుకోవడం కూడా అవసరమని నేను భావిస్తూ ఉన్నా. అట్లా అర్థం చేసుకోగలిగినప్పుడే మన హక్కులను కాపాడుకోగలమని కూడా నేను కోరుతా ఉన్నా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు పోరాటం చేయాలంటే ఒకటే సూత్రం ఏంటంటే అందరూ దాటి మీదకి రావాలి. కుర్చీ చేసుకునేటప్పుడు ఎవరు కుర్చీ వాళ్ళు వింటున్నారు కానీ ముందైతే హక్కుల రక్షణకు ఐక్యంగా లేకపోతే నష్టం కాదు. పోతాయి, అన్ని పోతాయి. పైసలు ఉన్నాడు పైసలతో ఏమైనా ఆటాడుతాడు, పైసలు లేనివాడు మళ్ళా మనం కనీసం ఈ పద్ధతుల్లోనైనా మనల్ని మనం కాపాడుకోకపోతే ఇబ్బంది వస్తుంది తప్పకుండా. అందుకని మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్న వాళ్ళు అయితే సగం మిగిలాలి, లేని సగం పోవాలి కూడా నేను నిష్కర్షణ చెప్తున్నా. అట్లా మిగిలినప్పుడు మనందరికీ కూడా లాభం జరుగుతుంది. ఇక అయినాక ఈ హక్కు సాధించుకున్నాక మీరు ఏం చేస్తారో అప్పుడు ఇబ్బంది మేము అడగం కానీ అప్పటిదాకా మాత్రం ఈ ఐక్యతను కాపాడుకోకపోతే నష్టం వస్తుంది. పైసలు వెదల్ని మనకు మోసం చేసుకోవడం ఉన్నాక రకరకాల పేర్లతో మనకు వీడు భూత వైద్యుడి కంటే కడహీనం మనిషి వీడు ఉండరాదు అని చెప్పి మనల్ని ఎక్కిరించే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఉండకపోతే బతుకుతాం దక్కలేదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఆ ఐక్యంతో మనం నిలబడదాం. ఆ ఐక్యంతో నిలబడితే తప్పకుండా మనకు అవకాశాలు దొరుకుతాయి, మన హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ నేను చెప్పేది ఏంటంటే స్థూలంగా ప్రజారోగ్య వ్యవస్థలో బతుకుతాం. మనం కార్పొరేట్ శక్తులు బలపడ్డప్పుడల్లా మన మీద ఖర్చు కనిపిస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఐక్యంగా ఉంటేనే మనం బతకగలుగుతాం, మన మనుగడ మన హక్కులకు రక్షణ ఉంటుంది అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము. కరోనాలో బతికి బయటపడమే కష్టం. అసలు బతికే పరిస్థితి కూడా మాకు లేదు. 86 మందిని బిడ్డలను కోల్పోయినాం. ఇవాళ మాకు మేము ఇంటికి మేమే పెద్ద దిక్కు. మేము పోతే మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితే. కానీ మా లోపల ఎవరి మీద ఎవరికి ఈర్ష్యలు. మీరు చెప్పినట్టు మీ సారథ్యంలో తప్పకుండా గంట పెద్ద 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి దానికి మీరు వెలుగుల్లో పెట్టి దాన్ని ఇచ్చేసినటువంటి గొప్ప నాయకత్వం మీది. మీ నాయకత్వంలో మేము 37 ఏళ్ళు మేము చిన్న సంఘాలుగా ఉండి కలిసిమెలిసి ఉండి పోరాటం చేసి మీతో కలిసి వచ్చాం. రేపు కూడా మీ సారథ్యంలో మేము మా రమేష్ అన్న యొక్క సూచనలు, సలహాలు, ఐడియాలు, ఆలోచన విధానం, బ్రహ్మారెడ్డి గారు చెప్పినటువంటి లక్ష్యాలను కూడా తప్పకుండా మేము శిరస వహిస్తామని తెలియజేస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఐక్యత